ఎంత అందంగా ఉంది ఈ లోకం, ఎవరికి ఎప్పుడు చూడలేదు. 2 కళ్ళు సరిపోవట్లేదు ఈ లోకాన్ని చూడండి. అరే భలే ఉంది, ఇదివరకు ఎప్పుడు దీన్ని చూడలేదు. దీన్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి చూడాలి. ఇక్కడ ఏదో రాసింది, ఇక్కడ కూర్చున్న వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు, అందరికీ ఇష్టమైన వాళ్ళుగా ఉంటారు. నేను గొప్పవాడిని అయిపోవాలి, అందరికి ఇష్టమైన వాడు ఉండాలి. ఒకసారి కూర్చుంటాను ఏమైంది. ఎంత సుఖంగా ఉంది. సర్లే ఇప్పటికే చాలాసేపు కూర్చున్నా, కాసేపు అలా బయటికి పోసేద్దాం. అరే ఏంటి ఇది పట్టేసుకున్నా? అరే ఇదేంటి ఇది కూర్చున్నాను పట్టేసుకుంది. కూర్చున్నప్పుడు బాగానే ఉంది, సరదాగా ఉంది. ఇప్పుడు చూస్తేనే లెగలేకపోతున్నా. ఇప్పుడు ఎవరు నన్ను కాపాడేది? ఎవరు బాబు నువ్వు? నేను రంగుల రాజు, నా పేరు ఉంటేనే ఈ ఊర్లో హడల్, గుర్తు పెట్టుకో. అది బాబే అన్న, నీకు దండం పెడతా అన్న, నన్ను లేదన్నా ఈ కుర్చీలోంచి. అభ్యంతరమా? అయ్యో లేదన్నా. ఈ రంగుల రాజు బలం వస్తాను ఇప్పుడు. కూర్చున్నారా? ఏమన్నా తెలియదన్నా, బహుమని కూర్చున్నా. ఇప్పుడు చూస్తున్నా లెగలేకపోతున్నా. నీ వల్ల నా మొన్నంతా దిగిపోయిందిరా. అయ్యో ఉండు. అయ్యో అన్న అన్న అన్న, అయ్యో ఇదే ఒక లేపాలి. ఈ మన్ను లేపాడు. ఇప్పుడు ఎవరా నన్ను కాపాడేది? ఎవరయ్యా నువ్వు? ఎవరయ్యా అంటావా నువ్వు? ధర్మేశ్వరిని పెట్టుకొని. అయ్యి బాబు ధర్మేశ్వర్ గారు, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి, నాకు సహాయం చేయండి. నా ఫ్యాన్ అంటున్నావు, ఇంకా నా ముందే కూర్చో ఉన్నావు. నా సినిమాలు సరిగ్గా చూసినట్లు అనుకుంటా కదా. కొంటే ఎలుగులు చెల్లో పడతావు, చూస్తావా? చూస్తానన్నా. చేతిలో కూర్చొని లేవలేకపోతున్నావా? అన్న నా నుంచి విద్యం అనుకున్నా, లెగలేకపోతున్నా. చేతిలోంచి పట్టేసుకున్నాను, ఏమైనా సహాయం చేయమన్నా? లేకనా? లేపన్నా. పడగొట్టి మరి లేపుతా. లేపన్నా. నా ఫ్యాన్కి ఆగదంటే అక్షణం కూడా ఆగడం వస్తా. లెగలేకపోతున్నా. అదేంటి లేవలేకపోతుంది? లెగలేకపోతున్నా. కొడితే శుభ్రం ఇస్తాయి. నువ్వంతా లెగలేకపోతున్నా. నా షూటింగ్ ఉన్నందుకే లేట్ అయిపోయింది. లెగలేకపోతున్నా. నా ఫోన్ వచ్చి వెళ్ళిపోతున్నా, మళ్ళీ వస్తా. నన్ను పిలిచింది ఎవరు? ఎవరో పిలిచిందా? పిలిచింది ఎవరు? ఇక్కడ నిన్న ఎవరో పిలవలేదు కదా. సరే వెళ్ళిపోతున్నా. ఇంకా నువ్వు లెగలేదా? నేను మాంత్రికుని పెట్టుకుంటే. వామ్మో మాంత్రికుడా, భయం వేస్తున్నారయ్యా. అసలు ఎందుకు కూర్చున్నానయ్యా అంటే ముందు వాడు సంగతి చేయవయ్యా. మాత్రం ముందు నీకు వీడికి కాదు. అయ్యో నాకు వదిలే అండి, నాకు ఒక ఫుల్ వచ్చే మంత్రం ఉంటే చూడండి. లేపుతా లేపుతా, మంత్రం చదివి లేపుతా. మంత్రాలు చదువుతారు ఇప్పుడు? మంత్రం శ్రద్ధగా విను, లేపుతున్నా చూడు. ఈ మాంత్రికుడు బట్టాడు. ఓం భీం బరాబరా బుష్ బరాబరా బు. ఎలా కాదు కానీ శిష్య మన ముందు ఎవరా? వలా 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 శేఖర కిలాస్. ఓం భీం చంద్రముఖి లేవరా లే. ఇన్ని దయాలు లేచిన లేపలేకపోతున్నాయేంటి? అయినా లేవలేదంటే ఈ కుర్చీ లేదు, అది గట్టి దయ్యమే ఉంది. శిష్య ముందేటవరా? ఓం భీం గణాలే, ఓం భీం గజాలే, ఓం భీం. అట్టపడిపోయావేంట్రా? భలే మంత్రగానే తెచ్చావయ్యా. నన్ను లేపుతాను, ఇలా పడ్డాడు. ఇప్పుడు ఎవరు నన్ను లేపేది? ఏంటో ఇక్కడ ప్రాబ్లం?
సమస్య ఉన్నట్టుంది ఏంటి? ఇక్కడ ఈ కుర్చీలో కూర్చొని లేలేకపోతున్నాడండి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెద్ద డాక్టర్ ఉంది, నా కోర్టు చూస్తే తెలియట్లేదా? నాకు కోర్టరే తెలుసు, కూడా తెలియదు మేడం. ఇప్పుడు మీరే తక్కువ మేడం. ఈ మోదీడేమో నీళ్ళు లేదు కానీ అక్కడ పడి ఉన్నాడు. మీరేనయ్యా ఈ రోజుల్లో పిచ్చోళ్ళు. ఈ రోజుల్లో కూడా ఎవరయ్యా మంత్రులు అనుకుంటా. నేను ఎంతో మందిని బాగు చేశాను తెలుసా? తెలుసులే. నా బ్యాగ్ లో ఉన్నాయని చెక్ చేస్తాను, దొరికింది. అయ్యో ఇదేంటిది ఎంత మంత్లీ చేసేదా గీతలకి చేసేది? మనుషులకే బాబు. అయ్యో సర్లే ఏదో ఒకటి చేయండి, నన్ను లేకుండా. కొంచెం సీట్ పైకెత్తయ్యా. అయ్యో ఊరుకోండి, ఏదో సూట్ కేసు లేకపోతే సీట్ లేమంటున్నారు. కొంచెం ఎత్తి బాబు, ఏమవుదు. అయినా ఫీజు లేదు, నేను ట్రీట్మెంట్ చేయను కదా. అయ్యో ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవండి. ఉన్నాయో లేదా నేను చెక్ చేస్తాను ముందు. ఏం ఉన్నాయి కదా, మొత్తం మీరు తీసుకుంటున్నా ఫుల్ అంటాను. అదే ఇక్కడ బంధువు కదా మీరు? మనం ఎక్కువ మందుకు బంధువు. అయితే ఇదే మీ ఇద్దరు పంపకాలు అయితే నా సంగతి చూడండి. ఇప్పుడు నేను ఒక సూది వేస్తాను, లేచి నిలబడతావు. అవునా? ఇవ్వండి ఇవ్వండి. అయ్యో ఇదన్నా ఏదో తగ్గించి చేసింది, ఈసారి తప్పకాలు ఇస్తా. అయినా లేకపోతున్నాను. నేను అక్కడ తీసుకొస్తుంది. అయ్యో నేను స్వల్పానందం కోసం ఈ కుర్చీలో కూర్చున్నానండి, ఇప్పుడు చూస్తే లేకపోతున్నానండి. నా సంగీతంతో రాళ్ళనే కలిగించగల సంగీత సారంగా పాడండి. అవునా? ఈ కుర్చీలో నుంచి లేపటం వెన్నతో చేసిన విద్య చూస్తావుగా. అవునా? త్వరగా నన్ను లేకుండా మీకు పుణ్యం ఉండదా? ఉండు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా వస్తున్నారు. కుర్చీలో నుంచి లేవలేకపోతున్నాడు సార్. మన సంగీత వైద్యంతో ఇతన్ని ఇందులో నుంచి బయటకు తీయాలి అంట. డైరెక్టర్ గారు మీరిద్దరూ ఏదో ఒకటి చేసి నన్ను లేపండి ఈ కుర్చీలో నుంచి. నేను పీకకు పెడతా, నువ్వు అందుకో. అంటే కొత్త బ్రాండ్ అనుకుంటా. సంగీతతో రాళ్ళనే కరిగిస్తున్నారు కదండి, నాకంటుగా నేను జిగ్నో రేంజ్లో పోతున్నారు. అయ్యేది కాదు కానీ నేను అక్కడ తీసుకొస్తుంది. ఏంటయ్యా ఏమైంది? తాగుబోతు ఏం చెప్పకుండా లాక్కొచ్చేసాడేంటి? అవునా అన్ని మీరే నాకున్న చివరగోపండి, నాకు సహాయం చేయండి. నా నాట్యంతో నీ నరనరాలు స్పందింపజేసి నాట్య మయూరి అంటే ఏంటో నీకు చూపిస్తాను, చూస్తావా? చూస్తాను. అయ్యో నాట్యమయూరి గారు, నేను ఇరికిస్తానని చెప్పి మీరు ఇరికిపోయారేంటండి? నవ్వింది చాలు, నన్ను ఎక్కడైనా తగలేరా? ఇలా తగలే ఏదో ఒకటి చేసి లేపండి. తయారు కాదు కానీ మనందరం కలిసి లేపుదాం. పట్టణ పట్టు ఐలెస్స, గట్టిగా పట్టు ఐలెస్స, పట్టణ పట్టు ఐలెస్స. ఏమైందండి? ఏమవుతుంది ఇక్కడ? పట్టణ పట్టు ఐలెస్స. ఇక మీ కుర్చీలో ఇప్పుకోలేదండి. అవునా? ఇది మామూలు కుర్చీ కాదు, పాపపు కుర్చీ. ఎంతకు మీరెవరండి? నేను పాస్టర్నండి. అవునా పాస్టర్ గారు, మీరే నాకు ఏదో సహాయం చేసి ప్రార్థన చేసిన లేపండి. పాపపు కుర్చీలో ఇరుక్కున్నావు. ఇది మామూలు కుర్చీ కాదు, సాతాను వేసేవాళ్ళ. ఇందులో చిక్కుకున్న వారు బయటపడడం చాలా కష్టం. ఇందులో నుంచి బయటపడాలి అంటే యేసు రక్తం ఒకటే మార్గం. దేవుడు తన కుమారుణ్ణి మన పాప పరిహారార్థమై భూమికే పంపి ఉన్నాడు. ఆయనను నమ్మి మనం ఆయన
జీవిస్తే యేసు రక్తంతో నీవు విడుదల పొంది ఉన్నావు. చాలమ్మ పాస్టర్ గారు, నువ్వు లేకపోతే నేను కాలు బంద్ చేసి నీకు సలాం కొడతా. నువ్వు లేపగలవంటే మనం లేపలేనా? నేనే లేచినాను. ఎంతమంది ఎన్నో మంత్రాలు నువ్వు లేపగలవంటే నీ దేవుడు ఎటువంటి ఏమన్నా మంత్రాలు వదిలేస్తా. డాక్టర్ నా వల్లనే అవ్వలేదు, మీ వల్ల ఏమవుతుంది? నేను మీకు మాటలతో సమాధానం చెప్పడం కంటే ప్రార్థన ద్వారా సమాధానం చెప్పడమే ఈ కార్యానికి ఆరంభం. దేవుణ్ణి నీవు నమ్మినట్లయితే, నీవు దేవుని ఎదుట నిలబడినట్లయితే దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. పాస్టర్ గారు, నేను దేవుణ్ణి నమ్ముతానండి. దేవుణ్ణి అంటుపెట్టుకొని జీవిస్తాను. నాకు ప్రార్థన చేసి నాకు విడుదల పొందించండి. సర్వాధికారి అయిన దేవా, ఈ బిడ్డ నిన్ను నమ్మి ఉండగా ఈ బిడ్డను పాపం నుంచి విడిపించుటకు నీ కార్యములు కనపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమె. దేవుడు చేత నీవు రక్షించబడి ఉన్నావు. ఇప్పుడు ఈ కుర్చీలో నుంచి లేదు. అయ్యో, నాకేదో బలం పొందిన అనుభవం కలుగుతుంది. ఒకసారి లేచి చూద్దాం. అయ్యో, నేను లేచానే.